పోటీ పరీక్షల్లో ఈ లాజిక్ పజిల్స్ చూడగానే కొంచెం కష్టంగా అనిపిస్తాయి కదూ? చాలామందికి ఇదొక పెద్ద సవాల్. అయితే ఈరోజు మనం వాటిని సులభంగా ఒక పద్ధతి ప్రకారం ఎలా పరిష్కరించాలో వివరంగా తెలుసుకుందాం. చాలామంది అభ్యర్థులు ఈ పజిల్స్ను చూడగానే తికమకపడిపోతారు. అసలు ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కాదు. దీనివల్ల విలువైన సమయం వృధా అయిపోతోంది. సరైన సమాధానం రాకపోయేసరికి ఇక చెప్పలక్కర్లేదు, నిరాశే మిగులుతుంది. మరి ఈ గందరగోళాన్ని నివారించడానికి ఒక పక్కా పద్ధతి ఉంటే ఎలా ఉంటుంది? సాధారణంగా చాలామంది చేసే అతిపెద్ద పొరపాటేంటంటే పజిల్ మొత్తాన్ని మనసులోనే ఊహించుకుని అక్కడే లెక్కలేసి పరిష్కరించాలని చూడటం. ఇలా చేయడం వల్ల సమాచారమంతా ఒకదానికొకటి కలిసిపోయి కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. ఇక తప్పులు జరగడానికి ఇంతకన్నా ఏం కావాలి? నిపుణులు చెప్పే ప్రాథమిక సూత్రం ఇదే. ఊహించి సమాధానం చెప్పడం కంటే ఒక పద్ధతి ప్రకారం ఒక గ్రిడ్ గీసుకుని చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నిర్మాణాత్మక విధానం గందరగోళాన్ని పూర్తిగా తొలగించి మన ఆలోచనలకు ఒక స్పష్టతనిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం గ్రిడ్ పద్ధతి అనే ఒక పవర్ఫుల్ టెక్నిక్ను నేర్చుకుందాం. ఇది చిక్కుముడిలాంటి సమాచారాన్ని ఒక క్రమంలోకి మారుస్తుంది. సంక్లిష్టమైన పజిల్స్పై దీన్ని మన సీక్రెట్ వెపన్గా భావించవచ్చు. ఈ పద్ధతిలో 5 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ 1 ఒక టేబుల్ గీసుకోవాలి. ఆ తర్వాత స్టెప్ 2 మనకు ఖచ్చితంగా తెలిసిన విషయాలేవైతే ఉన్నాయో వాటిని నింపేయాలి. నెక్స్ట్ స్టెప్ 3 ఇచ్చిన క్లూజ్లో ఉన్న సంబంధాల్ని నోట్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ 4 కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, ఇలా అయితే అలా అని వాటిని టెస్ట్ చేయాలి. ఇక ఫైనల్గా స్టెప్ 5 ఏవి సాధ్యం కాదో వాటిని తీసేస్తూ వెళ్తే చాలు, మన ఆన్సర్ అదే వచ్చేస్తుంది. థియరీ వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఈ పద్ధతి ఆచరణలో ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణతో చూద్దాం. అప్పుడు ఈ విధానం ఎంత పవర్ఫుల్ అనేది మనకే స్పష్టంగా అర్థమవుతుంది. సరే, మన పజిల్ ఇది. 6 వ్యక్తులు, 6 ఫ్లోర్లు. వాళ్లను ఎలా అమర్చాలో చెప్పడానికి మనకు 5 క్లూలు ఇచ్చారు. వీటిని ఉపయోగించి ఎవరు ఏ ఫ్లోర్లో ఉన్నారో మనం ఎప్పుడు కనుక్కోవాలి. ఏ పజిల్ అయినా సరే చేయాల్సిన మొదటి అతి ముఖ్యమైన పని ఇది: ఒక ఖాళీ గ్రిడ్ గీసుకోవడం. ఈ నిర్మాణం మన ఆలోచనలకు పునాదిలాంటిది. ఇది గందరగోళానికి ఒక రూపాన్నిచ్చి పరిష్కారానికి దారి చూపిస్తుంది. ఇప్పుడు రెండో స్టెప్ ప్రకారం మన దగ్గరున్న అత్యంత స్పష్టమైన అంటే డైరెక్ట్ సమాచారాన్ని గ్రిడ్లో నింపేద్దాం. క్లూ 5 ప్రకారం ఈ 1వ ఫ్లోర్లో ఉన్నాడు. అలాగే క్లూ 1 ప్రకారం ఏ 4వ ఫ్లోర్లో ఉన్నాడు. వీటిని గ్రిడ్లో పెట్టేద్దాం. చూడండి, ఈ 2 ఖచ్చితమైన వివరాలను గ్రిడ్లో నింపగానే పజిల్ అంత భయానకంగా అనిపించడం లేదు కదూ. సమాచారాన్ని ఇలా కళ్లముందు పెట్టుకోవడం వల్ల పజిల్ స్వరూపం బయటపడటం మొదలవుతుంది. ఇక్కడే అసలైన మార్పు మొదలవుతుంది. ఇప్పుడు మిగిలిన క్లూస్ని చూద్దాం. బి అనే వ్యక్తి సికి వెంటనే పైన ఉండాలి. ఎఫ్ అనే వ్యక్తి 6వ ఫ్లోర్లో ఉండకూడదు. ఇంకో క్రమం ఉంది: ఎఫ్ డి కన్నా పైన, డి ఈ కన్నా పైన ఉండాలి. ఇక్కడే అసలు డిటెక్టివ్ పని మొదలవుతుంది. ఈ షరతులను గ్రిడ్లో పెట్టి చూస్తూ సరిపోని అవకాశాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వెళ్ళాలి. అలా ఒక్కో క్లూని జాగ్రత్తగా అనుసరించి తర్కాన్ని ఉపయోగిస్తే చివరికి మనకు ఈ తుది అమరిక దొరుకుతుంది. ఉదాహరణకు, ఈ 1వ ఫ్లోర్లో ఉన్నాడని, ఎఫ్ 6వ ఫ్లోర్లో లేడని మనకు తెలుసు. అంటే ఎఫ్ డిఈ అనే క్రమానికి ఇప్పుడు కొన్ని స్థానాలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇది క్రమబద్ధమైన పద్ధతి యొక్క ఫలితం, ఒక స్పష్టమైన కరెక్ట్ సొల్యూషన్. బేసిక్ లాజిక్తో మనం ఈ పజిల్ను పరిష్కరించాం. కానీ కొన్నిసార్లు పజిల్స్ ఇంకాస్త కఠినంగా ఉంటాయి. అప్పుడు క్లూలను ఛేదించడానికి మరింత అడ్వాన్స్ టూల్ అవసరం. ఇప్పుడు అలాంటి ఒక టెక్నిక్ గురించే తెలుసుకుందాం. ఇది నిపుణులను సాధారణ అభ్యాసకుల నుండి వేరుచేస్తుంది. ఈ టెక్నిక్ అర్థం చేసుకోవాలంటే ముందుగా కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏమిటో తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒకవేళ ఇది జరిగితే అప్పుడు అది జరుగుతుంది అనే రూల్ అనమాట. ఉదాహరణకు, ఒకవేళ వర్షం పడితే నేల తడిగా ఉంటుంది. ఇక్కడే అసలు విషయం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ప్రతి కండిషనల్ స్టేట్మెంటుకు కాంట్రా పాజిటివ్ అనే ఒక లాజికల్ ఈక్వివాలెంట్ ఉంటుంది. అంటే ఒకవేళ పి అయితే అప్పుడు క్యూ అనేది, ఒకవేళ క్యూ కాకపోతే అప్పుడు పి కాదు అనేదానికి సమానం. ఈ రెండింటి అర్థం ఒక్కటే అన్నమాట, ఒకే నాణెనికి 2 వైపులలాగా. సో ఇక్కడే ఉంది అసలైన ట్రిక్. ఎప్పుడైనా పజిల్లో ఒకవేళ అయితే క్లూ ఇస్తే వెంటనే దాని కాంట్రాపాజిటివ్ను కూడా రాసుకోవాలి.
ఉదాహరణకి ఒకవేళ ఏ 3వ ఫ్లోర్లో ఉంటే బి 5వ ఫ్లోర్లో ఉంటాడని ఇచ్చారనుకోండి. దాని కాంట్రాపాజిటివ్ ఏంటి? ఒకవేళ బి 5వ ఫ్లోర్లో లేకపోతే అప్పుడు ఏ 3వ ఫ్లోర్లో ఉండడు. కొన్నిసార్లు ఒరిజినల్ క్లూ కన్నా ఈ రెండో క్లూనే పజిల్ను మొత్తం పరిష్కరిస్తుంది. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న కీలకమైన విషయాలన్నింటినీ ఒకసారి సింహావలోకనం చేద్దాం. దీన్ని పజిల్స్ను పరిష్కరించడానికి మన యాక్షన్ ప్లాన్గా అనుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన 4 ముఖ్య సూత్రాలు ఇవి. 1. ఎప్పుడు గ్రిడ్తోనే మొదలుపెట్టాలి. 2. క్లూలను ఒక పద్ధతి ప్రకారం నింపాలి. 3. ప్రతి ఇఫ్ దెన్ స్టేట్మెంటుకు దాని కాంట్రాపాజిటివ్ రాయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక చివరగా సాధ్యం కాని వాటిని తొలగిస్తూ ముందుకు వెళ్లడమే. ఈ పద్ధతులు, ఈ టెక్నిక్స్తో ఎంతటి కఠినమైన లాజిక్ పజిల్నైనా ఒక క్రమ పద్ధతిలో ఆత్మవిశ్వాసంతో పరిష్కరించవచ్చు. మరి ఈ జ్ఞానంతో ఇకపై ఎదురయ్యే ఏ పజిల్నైనా ఛేదించడానికి సిద్ధంగా ఉన్నారా?